కడుపుతో ఉన్న భార్య కూడా ఈశ్వర్తో వస్తుంది. ఈసారి మాత్రం మిస్ చేయకు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది. అలాగే అశోక్ గారు. ఈ ఇంటి క్షేమం కోరాల్సిన వాడే ఈ ఇంటిని నాశనం చేస్తానంటున్నాడు. చేరదీసిన వాడు చెడ్డవాడైపోయాడు. మీ బిడ్డ పరిస్థితి కూడా అంతే. పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మీరు సాయం చేయలేరా? నన్ను కాదమ్మా, ఆ అమ్మవారిని నమ్ముకో. ఆమె ఏదో దారి చూపెడుతుంది. అమ్మా, మేము ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు. మమ్మల్ని అపార్థం చేసుకున్న అశోక్ మాకు ప్రమాదం తలబెట్టాలని చూస్తున్నాడు. బిడ్డకి మంచి జరగాలని నిన్ను తలుచుకుని కట్టిన ముడుపుని కూడా కాలదన్నాడు. అది అపశకునం అని నా మనసు కీడు శంకిస్తోందమ్మా. నువ్వే ఎలాగైనా కాపాడాలి. మా కుటుంబాన్ని నువ్వే రక్షించాలి. నువ్వు తప్ప మాకు వేరే దారి లేదు. రక్షించమ్మా. ఏంటి గౌతమి, రేపు నువ్వు ఊరొస్తున్నావా? అవునక్క, ఆయన నేను వస్తున్నాం. నిజంగా వస్తున్నారా? ప్రామిస్ అక్క, వస్తున్నాం. ఈ హ్యాపీనెస్ వెంటనే నాన్నకి, నానమ్మకి, కృష్ణవేణికి అందరికీ చెప్పేయాలి. ఏంటే గౌతమి ఊరొస్తుందట నానమ్మా. అవునా? ఏది ఇటు? అమ్మా గౌతమి, నానమ్మ. నా బంగారు తల్లి, వస్తున్నావమ్మా? వస్తున్నాను నానమ్మ. ఎంత మంచి వార్త చెప్పేవే తల్లి. మళ్ళీ నిన్ను ప్రాణాలతో చూసే అదృష్టం దేవుడు మాకు ఇంకా మిగిల్చాడమ్మా. ఒరే ఒరే రామయ్య, త్వరగా రారా, గౌతమి ఊరికొస్తుందంట. మాట్లాడతాడంట. మాట్లాడు మాట్లాడరా. అమ్మా గౌతమి, నాన్న ఎప్పుడు వస్తున్నావు అమ్మా? రేపు సాయంత్రం కల్లా ఊర్లో ఉంటాం. చాలా సంతోషంగా ఉందమ్మా. వెంటనే నేను చూడాలని ఉంది. వస్తున్నాను కదా నాన్న. ఇవ్వండి ఉండమ్మా, ఇదిగో అక్క మాట్లాడుతుందిరా. ముందు మన ఇంటికి వచ్చే గౌతమి. అలా రాకూడదు అక్క, నాన్నొచ్చి నన్ను తీసుకొస్తారులే. అంటే ఎల్లుండి మన ఇంటికి వస్తావా? వస్తాను. వీలైతే రేపే వచ్చే గౌతమి, నీకోసం అందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నాం. నాకు మిమ్మల్ని చూడాలనుంది. ఒక్కసారి ఫోన్ ఇటమ్మా. రేపు నానమ్మ నేను వస్తామమ్మా, నిన్ను తీసుకొస్తాం. సరేనమ్మా? అలాగే నాన్న, ఉంటాను. ఒరే రావయ్య, నిజంగా దేవుడు ఉన్నాడ్రా, మన మొర ఆలకించాడు. అవును, లేదంటే మళ్ళీ ప్రాణాలతో చూడలేవనుకున్న గౌతమిని మళ్ళీ మన ఇంటికి పంపిస్తాడా? అంతా మన అదృష్టం అమ్మా. ఒరే,
పిల్ల ఇంటికి రాగానే మనకు తోచినంతలో సీమంతం చేద్దాంరా. చేద్దామమ్మా, ఊరంతా పిలిచి పెద్ద పండగలా చేయాలనుంది. కానీ ఊరందరినీ నేను పిలుస్తాను నానా. పిలుపుల గురించి కాదమ్మా, అంత ఖర్చు. డబ్బులు కావాలా? ఏమిరా నువ్వు ఇస్తావా? ఎంత కావాలి? ఎంత ఇస్తావు? ఎంత అనిస్తా అప్పుగా. అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే. వడ్డీ కూడా కావాలి. అమ్మ నాయనోయ్, అనుమానం లేదే, వీడు ఆడుకొడుకే. అమ్మాయి గారు, ఆ నీళ్ళు నేను కొడతాను, మీరు చూసి తాగండి అమ్మా. అమ్మాయి గారు, నేను మాట్లాడుతాను, ఏమనుకోరు కదండి? ఏంటి శ్రీను? మరేం లేదమ్మా, అయ్యగారు ఊరు అందంగా ఉంటుందట కదా. అవును. నేను మీతో వస్తానమ్మా. ఎందుకు? మిమ్మల్ని చూస్తుంటే చచ్చిపోయిన మా చెల్లెలు గుర్తుకొస్తుందమ్మా. కడుపుతో ఉన్న మీకు సేవ చేస్తే మా చెల్లికి చేసినట్టేనమ్మా. మా చెల్లిని మీలో చూసుకుంటూ మీకు సేవ చేస్తానమ్మా. మీ సార్ ఏమనరా? ఏమనరమ్మా, మీతో వస్తానంటే సంతోషంగా ఒప్పుకుంటారమ్మా. మరి అయ్యగారు ఏమంటారు? అయ్యగారిని మీరే ఒప్పించాలమ్మా. ఎలాగైనా నేను మీతో వచ్చేలా చేయాలమ్మా. సరేలే. థ్యాంక్స్ అమ్మా. ఇదిగోనమ్మా జ్యూసు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. ఆగండమ్మా ఒక్క నిమిషం. ఆగో, ఏం చేస్తున్నావు? దిష్టి తీయాలి కదయ్యా. ఎందుకు? అంటే వాళ్ళంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కదయ్యా, మళ్ళీ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి కదండయ్యా. మేము వెళ్ళకపోతే మా ఊరు ఇక్కడికి వస్తాయేంటి? అది కాదయ్యా, ఎల్లే తావలో వాగులు వంకలు ఉంటాయి కదయ్యా, వాటిని దాటుకుంటూ పోవాలి కదయ్యా. దాటుకుంటూ కాకపోతే ఎగురుకుంటూ పోతావేంట్రా? అమ్మాయి గారికి దిష్టి తీయకుండా పొలిమేర్లని వాగులని వంకలని దాటుకుంటూ పోతే ప్రమాదం కదండి. ఎవరు చెప్పారా నీకు? ఆ వాగులు వంకలు లేకపోతే ఊళ్ళకి మంచినీళ్ళు చాలక సాగునీరు ఎక్కడి నుంచి వస్తారా? నీళ్ల గురించి కాదండయ్యా నేను చెప్పేది, వాటిలో ఉండే పీడల గురించి అయ్యా. మీరు మారారా? ఈ మూఢనమ్మకాలు భయాలతోనే సగం చచ్చిపోతున్నారు. అయ్యో అలా అనకండయ్యా, నా తృప్తి కోసం చేయనీయండి అయ్యా. తృప్తా గాడిది గుడ్డ, ఇంకోసారి మాట్లాడే తంతాను పట్టుకొని. అయ్యయ్యా ప్లీజ్ అయ్యా. చాలా నోర్మై. పోనీలేండి. సర్లే ఏడు. ఇలాంటి వాడితే ఎలా వేగుతున్నావు నువ్వు? రేపటి నుంచి నువ్వు వేగాలి. నేనే ఆడమేంటి? తను కూడా మనతో వస్తాడండి. లగేజ్ కూడా సర్దుకున్నానండి. నువ్వెందుకు రా నా తోకలాగా? తోకను కాదండి, తోకలేని హనుమంతుండండి. అమ్మాయి గారి అంటే ఉండి బాగోగులని చూసుకుంటానండి. చూసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారా? పోనీలేండి, తీసుకెళ్దాము. అలాగే, సరే బండెక్కు. అలాగేనండి అయ్యా.
అమ్మా గౌతమి, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అయ్యగారు బయలుదేరమంటారా? హ్యాపీగా వెళ్ళరా. ఉంటాను రమేష్, థ్యాంక్ యూ, బాయ్. అయ్యగారు ఉంటానయ్యా. త్వరగా రండి, ఆయన గౌతమి దగ్గరకు వచ్చేసారట. వరుదిని, వరుదిని, వరుదిని. ఏంటక్క? వరుదిని, గౌతమికి దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు రెడీ చేయమన్నాను, చేసావా? ఇంట్లో పెళ్లికి వీధి కుక్కలు హడావిడి చేసినట్టు అదొస్తుంటే దీనాడంబరం ఏంటో. వరుదిని, ఏం మాట్లాడవే? చేస్తానక్క. అంటే ఇంకా చేయలేదా? త్వరగా చెయ్యి, అవతల వాళ్ళు వచ్చేస్తున్నారు. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, చాలా రోజుల తర్వాత గౌతమి మళ్ళీ మన ఇంటికొస్తుంది కదూ. ప్రాణాలతో తిరిగొస్తానో రానోనని బాధపడుతూ వెళ్ళింది. తను ప్రాణాలతో తిరిగొస్తున్నందుకు ఆనందంగానే ఉన్నా ఆ ప్రాణాలు ఎన్నాళ్ళు కాపాడుకుంటామోనని భయంగా ఉందమ్మా. అవునత్తయ్య, ఓ పక్క దేవిదాస్ గారి జాతకం, మరో పక్క అశోక్ బెదిరింపులు. ఇవన్నీ చూస్తుంటే గౌతమి మన ఇంట్లో కాకుండా ప్రమాదంలోకి వస్తున్నట్టు అనిపిస్తోంది. అదిగోండి అత్తయ్య, ఆయన గౌతమి వచ్చేసినట్టున్నారు. రండి వెళ్దాం. వరుదిని, ఎర్రనీళ్ళు తీసుకురా. మెల్లగా, జాగ్రత్తగా దిగు. బావున్నావా గౌతమి? బాగున్నారా అత్తయ్య? వచ్చింది గౌతమి ఒక్కరితే కాదు, మేం కూడా. ఈ కుశల ప్రశ్నలు నీటిలో వేసుకోవచ్చులే. పదండి. ఆగండి ఆగండి. ఏంటో తొందర? ఏంటి ఇక్కడే నిలబడమంటావేంటి? లోపలికి రానేవా? అప్పుడే లోపలికి వెళ్ళిపోతారా? అది టివ్వు. ఎందుకురా నవ్వుతున్నావు? అక్కడైతే నన్ను అన్నారు, ఇప్పుడు ఏమంటారండి అయ్యా? మీలాంటి పిచ్చోడు మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదంటాను.
నువ్వు వెలిగించు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనసూయ? ఇప్పుడు అంత అవసరమా అని? ఇది అవసరం కాదండి, ఆచారం. మీకిష్టం ఉండకపోయినా తప్పదు. మీరాగండి, దిష్టి తీసాక వెళ్ళాలి. పనిలో పని అయ్యగారికి కూడా తీయండమ్మా. నోరు మీరా? ఇది బయట పారిపోయే వరదని. ఈ ఎరుపు నీళ్లే రేపు రక్తపు మడుగులు కావాలి. నమస్తే పెద్దమ్మ. నమస్తే చిన్నమ్మ. నా పేరు సీనండి. సిటీ నుంచి అమ్మగారికి తోడుగా వచ్చానమ్మా. తోడుగా కాదురా, తోకలా వచ్చానని చెప్పు. ఇక్కడ రమేష్ దగ్గర పనిచేసేవాడమ్మా. మేము అక్కడ ఉన్న నాళ్ళు గౌతమ్ని బాగా చూసుకున్నాళ్లే. ఇక నుంచి మనతోనే ఉంటాడు. అమ్మాయి గారికి పనివాడే కాదండి, ఫుల్ సెక్యూరిటీగా కూడా ఉంటానండి. సెక్యూరిటీనా? దాని చావుని నువ్వొప్తావరా బచ్చానాయాలా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇంతుండేవాడు, ఇప్పుడు ఎంత వాడయ్యాడు చూడు. చాలా పెరిగిపోయాడు కదత్తయ్య. గౌతమిలో కూడా నిండుదనం వచ్చేసింది. మొహంలో కొత్త కళ పుట్టుకొచ్చింది. అది చావు కళ. ఇన్నాళ్ళు నిన్ను చాలా మిస్ అయ్యాను గౌతమి. రోజు వీడి ఎదుగుదల చూడాలని ఎంత ఆరాటపడ్డానో తెలుసా? అత్తయ్యతో కూడా కబుర్లు చెప్తూ సరిపెట్టుకునేదాన్ని. ఏ అత్తయ్య? ఇప్పటి నుంచి నేను వీడితో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా. అందుకే తిరిగి వచ్చాం కదక్క, నీకోసమే వచ్చాము. అను, గౌతమ్తో మాట్లాడు, కానీ వాడిని మాత్రం డిస్టర్బ్ చేయకు. ఏ? ఎందుకని? కనీసం కడుపులో అన్నా ప్రశాంతంగా ఉంటాడని. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనంత గయ్యాళ్ళదానా? అయినా వీడు నా కొడుకు. తల్లి కొడుకు 1,00,000 మాట్లాడుకుంటాం, మధ్యలో మీకేంటి? ఏ రకన్నా నువ్వే చెప్పు. మీ అమ్మ మంచిదా చెడదా? వాడు కూడా నీలాంటోడేలే. మీలా ఉండడని మీ కుళ్ళా? ఇలా ఉంటే నీకు సంతోషమేగా. అక్కలా ఉంటేనే నాకు ఆనందం. ఇంకేంటే, ఇంకో ఓటు కూడా నీకే వచ్చింది. అందరూ నా వైపే. ఎప్పుడేం మాట్లాడో తెలియపోతే ఎలా అనసూయ? గౌతమిని అక్కడ తీసుకెళ్లి డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించాను.
ఎంతో కష్టపడితే గానీ తనకు నమ్మకం రాలేదు. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. నా మీద నమ్మకం ఉంచుకుంటున్నానంతే. సరేనా?